ఏమిటి అలా చూస్తావు? నేనే ఆపాను. అడ్డమైన వాళ్ళు స్నానం చేయడానిక బోల్డ్ అంత డబ్బు పెట్టి పంపు సెట్ వేయించింది. అక్క కళ్ళు మండుతున్నాయి. అయ్యా ఒళ్ళంతా నూనె రాశాను, కళ్ళు మండుతున్నాయని పిల్ల ఏడుస్తుంది. కళ్ళు మండితే కావలసినంత కన్నీరు వస్తుంది. ఆ నీళ్లు పోసి తీసుకుపో. మీరండి, వేరెక్కడైనా స్నానం చేద్దాం. నేనే మోటార్ వేశాను. చక్కగా స్నానం చేసి వెళ్ళండి. డబ్బున్న వాళ్ళకి హృదయం ఉండదు. వేసనారి వేధవ. బాబు, ఖర్చుకు డబ్బులు కావాలా? అదే అదేం లేదు. మరెందుకు బాధపడుతున్నావు? కారణం ఏమిటో నాతో కూడా చెప్పకూడదా? లేదు వదినా, కాలేజీలో నా వెంట తిరిగే ఫ్రెండ్స్ అందరూ ఎందుకో నన్ను వదిలిపెట్టి తప్పించుకు తిరుగుతున్నారు. వాళ్ళతో నువ్వు గొడవ పడ్డావా? నన్ను దానికి కారణం ఏమిటో నాకే తెలియలే. ఇంతవరకు 4 ఫ్రెండ్స్ నన్ను వదిలిపెట్టిపోయారు. 5వ వాడిని వేరు చేయాలి, అంతే కదా? కర్పూరం లాంటి బ్రెయిన్ అండి. చేతులు అగ్గిపెట్టలేదు, నా టైం బాగుంది. పర్వాలేదే, జోక్ కూడా వేస్తున్నారు. జాతకరత్న జనార్దనం అంటే గొప్ప పేరండి. అదిగో వస్తున్నాడే, వాడే. మరీ చైనా వాళ్ళ మీసాలు కిందకి దించాడు. నేను ఇండియన్ని చేస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. హాయ్ పాపా, రిప్లై లేదేంటి? సైట్ కొట్టడానికి అర్హత లేని వాళ్ళందరూ కూర్చున్నారు. బిడ్డా, నన్న నిన్నే రా పిలిచింది. రా బిడ్డా. ఏమిటి? రా బిడ్డా, కూర్చో. కూర్చోమంటావు, చేయి చూపించంటావు, చిల్లరేమంటావు. బస్సుకి చిల్లర లేక వితౌట్ టికెట్ లో వెడదాం అనుకుంటున్నాను. కలత పడకు బిడ్డా, చిల్లర నా చేతికి ఇంతకు ముందే వచ్చినది. ఆవిడ కావలసినది ఇచ్చి వెళ్ళిపోయినది. వెళ్ళిపోయిందా? ఎవరావిడ? భద్రకాళి. ఆవిడేనయ్యా మా కులదైవం. ఆవిడే నీ జీవితం గురించి వివరంగా చెప్పమని నన్ను ఇక్కడికి పంపినదిరా. ఆవిడే చెప్పిందా? ఏమయ్యా, నా పరీక్ష గురించి ఏమైనా చెప్పిందా? పాస్ అవుతారా? పరీక్షలో నువ్వు ప్యాస్ అవుతావురా, నీ ఆయుర్దాయం ఫెయిల్ అవుతుంది. ఏమిటి నువ్వు అనేది? నీవు చనిపోయేదవు, నీ ఆత్మ పరలోకమందు పల్టీలు కొడుతూ ఉంటుంది. కిందకి దిగే దారే లేదా? ఉంటే చెప్పవయ్యా. ఉంది. నీకు రాజా అనే ఒక ఆత్మ స్నేహితుడున్నాడు కదూ? ఉన్నాడు. 6గురుగా ఉన్న స్నేహితులు ఇప్పుడు ఇద్దరుగా ఉన్నారు కదూ? అవును తల్లి. ఆ ఇద్దరు ఇప్పుడు ఒక్కరే కాబోతున్నారు. ఏ రాజాకి ఏదైనా ఆపదా? లేదు, రాజా వల్ల నీకేరా అపాయం. ఏమిటి తల్లి? ఆ రాజా బంధం నుంచి వెంటనే విముక్తులు కావాలి. లేనిచో నీ తల అరటిగల వలె నరకబడును. మా రాజా చేతిలో కత్తులు కటార్లు ఉండనే ఉండవే. వీరులకు పుల్ల కూడా ఆయుధమే. మీ రాజాగాడికి బ్లేడు ముక్కే వజ్రాయుధం. పీక కోసి పారేస్తాడు. వదిలిపెట్టి విడిగా వచ్చేయి. వదిలిపెట్టు, వదిలిపెట్టు, వదిలిపెట్టు. మీ రాజాగాడికి బ్లేడు ముక్కే వజ్రాయుధం. చార్లీ, బ్లేడు. అయ్యో, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రారే, నన్ను కాపాడండి. నన్ను చంపేస్తాడు వాడు, నన్ను కోసేస్తాడు. రావిడు నన్ను చంపేస్తాడు, నన్ను. మాట్లాడగా రాజా, నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దురా. వద్దు. అయ్యో అలిమేలు, ఏ చెవడు రండి సార్. వాణి లేదా? ముందు పిలుస్తాను. వాణి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీకోసం మీ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేరు. ఏం పనమ్మా? రేషన్ తేవాలి. ఒక 20 రూపాయలు ఇచ్చారంటే కూలి ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఇదిగోమ్మా, ఈ 25 రూపాయలు బాకీ అనుకోకు. నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వక్కర్లేదు. వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్, రండి లోపలికి కూర్చోండి. పర్వాలేదమ్మా. టీ తాగండి సార్. థ్యాంక్ యూ. ఏమా పోటీ ఏమైంది? తెల్లబోతావే? తెలియలే? క్రికెట్ పోటీ. అదా, గ్రాండ్ సక్సెస్. అన్ని వికెట్స్ అవుట్. కెప్టెన్ గ్రౌండ్ లో రౌండ్లు కొడుతున్నాడు సార్. ఏంటి పోటీ గిట్ అంటున్నారు? అదేం లేదమ్మా, వీళ్ళ కాలేజీలో ఆటల పోటీ, అందులో వాణి గెలిచింది. దీనికి ఎందుకండి పోటీలు? బాగా చదువుకోవాలి, పెద్ద కలెక్టర్ అవ్వాలని చెప్పండి. వాణి, రేపటి నుంచి చూడు, ఇక రౌడీ రాజా బురద బొమ్మలా పడి ఉంటాడు. రాజా వస్తాడు.
ఇవాళ క్లాస్కి అందరూ పెందరాళే వచ్చారంట్రా? నేనంత చెయ్యరాని తప్పేం చేశానురా? అందరూ ఒకటే నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? లత అమ్మా నాన్న బాగున్నారా? నేను అడిగానని చెప్పమ్మా. రై గుండో, ప్లేట్ మార్చుకో, సమాధానం చెప్పు. రై, మిమ్మల్ని అడుగుతున్నాను, నోరు తెరిచి మాట్లాడండి రా. అరుస్తావని రాని సమాధానం చెప్పాలా? మాకు నచ్చలే తప్పుకున్న కూర్చొని బచ్చా. ఆ రోజు నాతో హోటల్ తినప్పుడు మాత్రం మీకు నచ్చానంట్రా? ఏమిటా టిఫిన్ లో భోజనాలు? మా నాన్న పెట్టితే ఎంత బలిశాను. నువ్వు పోషిస్తున్నట్టు మాట్లాడతావేంటి? మోహంతుడు భోజనాల గురించి చెప్తున్నావు. లోఫర్ 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 చూసారా? చొక్క పడుకుంటావే, వింటూ పెట్టావు. నువ్వు వాడిని కొట్టావో బండి తీసేస్తాను. నువ్వు నార్మల్ సిగుతా. ఇప్పుడు ఏం చేయాలంటారా? రాజా రాజా డౌన్ డౌన్ 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 రాజా డౌన్ డౌన్. దొంగగాడిదల్లారా, అయ్యో రక్తం వస్తుంది. రా ఇంటికి పోదాం. రారా. అయ్యా, నా చెల్లెలు మీనాన్ని రాయితో కొట్టి గాయమయ్యట్టు చేశారే, ఇది మీకు న్యాయంగా ఉందా? 10 పైసలు విలువ చేయని పువ్వేగా కోసింది మీ ఆస్తి ఎంత దోచుకుపోయిందా? నాతో చెప్తే నేనే 4 బాధ్యదాన్ని. మీరు ఇలా కొట్టడానికి మా అమ్మ నోమాసాలు పోసి దాన్ని కన్నది. నా ఇంట్లోకి వచ్చి నన్నే ఎదిరించి మాట్లాడతావా? మాట్లాడితే ఏం తప్పండి? పసిబిడ్డల ముద్దు ముచ్చట్లు తెలిస్తేనే వాళ్ళ వేదన అర్థం అవుతుంది. మీకు అసలు పిల్లలే లేరే. ముందు బయట పోవే కులం తక్కువ దానా. దేవుడు నీకు మాత్రం సుఖమైన జీవితాన్ని ఇచ్చాడా? 4 పిల్లలకి అనే వయసు వచ్చిన పెళ్లి పెట్టాకు లేకుండా ముద్దున్న బెండకాయలా బతుకుతున్నావు కదా, మొదలుస్తామా? నోరు మొయ్యండి. కొంచెమైనా ఇంగితం లేకుండా ఆడపిల్లతో మాట్లాడేందుకు సిగ్గు లేదు? మీ అమ్మ కూడా ఆడదేగా. రై, ఊరంతా నీకు పనివ్వటాన్ని బెదుతున్న స్థితిలో నీకు ఉద్యోగాన్ని ఇచ్చి నేను ఒక మనిషిగా చేసిన వాడిని నేనన్నమాట మర్చిపోయావట్రా కుక్క. ఏయ్, కుక్క గిక్క అన్నావో పుచ్చ పగలగొడతా. థు, నీ వంటి నీతి లేని వాడికి టోపీగా ఉండడం కంటే ఒక మంచి వాడికి చెప్పుగా బతకచ్చు. ఏయ్, నీ బోరుద్యోగం నాకు బలాదుర్రా. పోరా రే, పోరా. కాళీ, నా తరఫున మాట్లాడి ఉన్న ఉద్యోగం చెడగొట్టుకున్నావు. ఎందుకు ఈ పని చేశావు? నిన్నే అడుగుతున్నానయ్యా. పరాయి ఆడపిల్లని నీచంగా మాట్లాడితేనే నా రక్తం ఉడికిపోతుంది. అందులోనూ నేను మనసారా ప్రేమించే నిన్ను ఒకడు అవమానిస్తే నన్ను చూస్తూ ఉండమంటావా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు అర్హత లేదనుకుంటున్నావా? వాణ్ణి తర్వాత మరొక చెల్లెలుంది. దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాక నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడొచ్చు. కనీసం 10 ఏళ్ళు పట్టినా పట్టొచ్చు. అంతవరకు ఎదురు చూస్తూ ఉండడం కంటే నువ్వింకెవరినైనా చేసుకుని సంతోషంగా ఉండు. ఆ సంతోషం కోసం 10 ఏళ్ళు ఆగవలసి వస్తే అంతవరకు ఎదురు చూడడం నాకిష్టమే. అరే, ఏం చేసావురా? నేనేం చేయలేదురా, వాడేరా. అర్థమయ్యేలా చెప్పరా. వీళ్ళ పక్కింట్లో ఓ పిల్ల ఉందిరా. ఉంటే ఆ పిల్లకి వీడికి ఓ లింకు. కన్ను కన్ను కలిసే కాంక్షలెన్నో కలిగి తర్వాత నరికి పోగులు పెట్టాలని ఆ పిల్ల తండ్రి తలచినాడు. ఎత్తాడు, కొట్టాడు, విరిచాడు, పడేశాడు. రే, వాడికి వచ్చిన పరిస్థితి నీకు కూడా రావాలని ఆ దేవుడికి మొక్కుతున్నారా? ఫ్రెండ్ అంటే నువ్వేరా. నేనేమన్నా చవటనా? అమ్మా నాన్న లేని అమ్మాయిని లవ్ చేస్తాను రా. డియర్ ఫ్రెండ్స్, నేను ఇలా మీ ముందు నుంచోవడం మీకు జిగుప్సగా ఉండొచ్చు. అది న్యాయమే. ఏమంటే కాలేజీకి వచ్చేది
అల్లరి చేయడం కోసం అనుకున్నాం. మిగతా వాళ్ళని అవమానించి ఎంతో సంతోషపడ్డాం. ప్రొఫెసర్ల మనసులు బాధపెట్టిన ఆకతాయిని నేను. దానికిప్పుడు బాధపడుతున్నాను. తోడబుట్టిన వాళ్ళలా మెలిగిన నా ఫ్రెండ్స్ ఇప్పుడు నాతో మాట్లాడలేదు. దానికి కారణం ఏమిటో నాకు తెలియలేదు. ఒంటరితనం అనేది యావజ్జీవ శిక్ష లాంటిది. అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. దానికి బాధపడలేదు. నా పాపాలకు అది పరిహారం అని నేను అనుకుంటున్నాను. ఒకటి మాత్రం నా స్వార్థం కోసం అడుగుతున్నాను. మీరంతా నన్ను ద్వేషించినా రాజాని మీ క్లాస్మేట్ ఒకడు ఉండేవాడని ఎప్పుడైనా మీకు గుర్తొస్తే అది నా అదృష్టం అనుకుంటాను. తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటికీ మీ అందరినీ క్షమాపణ అడగడానికి నాకిదే ఆఖరి అవకాశం. ఇకపైన నేను ఈ క్యాంపస్కి రాను. గుడ్ బై మై ఫ్రెండ్స్, గుడ్ బై. రాజా, ఏమిటి వాడు ఇంత దూరం వచ్చావు? నీ ఫ్రెండ్స్ అందరినీ వేరు చేసి నువ్వు బాధపడేట్టు చేసింది ఎవరో తెలిస్తే నీ కోపం వస్తుందా? నా కోపం రాదు, కానీ తెలుసుకోవడం మంచిది. ఎవరు వాణి అది? నేనే. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న ఉద్దేశంతో ఆ పని చేశావా? అవును, కానీ నువ్వు మనసు మారి క్లాసులో పబ్లిక్గా క్షమాపణ అడగగానే నీ మీద నా కోపం అంతా పోయింది. అయినప్పటికీ నువ్వు చదువు మానేసి పోతున్నావని చెప్పగానే నా నెత్తిన పిడుగు పడినట్టయింది. నా భవిష్యత్తు పాడైపోకూడదని నిన్ను దెబ్బతీయడం వల్ల నీ భవిష్యత్తు పాడవడం నాకు ఇష్టం లేదు. రాజా, జరిగిందంతా ఒక పీడకలగా భావించి నువ్వు మళ్ళీ కాలేజీకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఏమిటి రాజా మాట్లాడవేంటి? కాలేజీకి వస్తాను. డియర్ ఫ్రెండ్స్, గర్ల్స్, మీకు ఒక సంతోషమైన వార్త. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన రాజా తిరిగి వస్తున్నాడు. కమాన్ రాజా, క్లాప్స్. హాయ్ హాయ్ హాయ్. నిశ్శబ్దం నిశ్శబ్దం. రాజా తిరిగి వచ్చిన ఈ శుభ సందర్భంలో నేను మీకోసం ఒక అద్భుతమైన నాట్యాన్ని ఏర్పాటు చేశా. మెరుపు తీగవలే ప్రేక్షకుల మనసులు రంజింప చేయగల కళా తపస్వి మన మిత్రుడు ఆర్డరే. రాజా, ఇలా రా. ఏమిటి సార్? మంత్రించిన తాడు గాని తాయెత్తు గాని నీ కట్టారా ఏమిటయ్యా? ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? మంత్రానికి కట్టుబడ్డ మనిషిలా ఈ మధ్య నువ్వు బుద్ధిమంతుడులా ఉన్నావు, అందుకే అడుగుతున్నా. నన్ను ఫోన్లు చేయకండి సార్. తమాషాకి అలా అడిగానంతే. ఒక వారం రోజులు బట్టి మరీ కొత్త రాజాలా కనిపిస్తున్నావు. ఈ మార్పు మాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్.